నా పేరు నంబూరు రఘునాథరావు అండి. ఇప్పుడు రాజధాని అంటే మాకు ఇష్టమే. రాజధాని డెవలప్ పొద్దు మన పొలం రేటు పెరిగిద్దని మేము అనుకున్నాం. కానీ 5 కోట్లు పోయి ఇప్పుడు 2 కోట్లు 1.80 ఆ రేట్లు వచ్చేలకే మాకు ఎంతో అనుమానం వచ్చేసింది. ఆ ప్రాంత 29 గ్రామాలు ఇచ్చారు రాజధానిలో. ఆ గ్రామాల రైతులను కూడా కనుక్కున్నాం. వాళ్ళు పడే బాధలు సామాన్యం కాదు. పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళేమో ఏమి చెప్పలేదు, పర్లేదులే రాజధాని చేస్తారంటున్నారు. ఏమి అటు ఇటు కాని వాళ్ళు కూలికి పోవాల్సి వచ్చింది. 2 ఎకరాల రైతులు కూలింగ్కి ఇస్తే ఖచ్చితంగా కూలికి పోవాల్సి వచ్చింది. వాళ్ళు ఇచ్చే కౌలు చాట్ల. వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల పెన్షన్, పెద్ద పిల్ల అయితే పెన్షన్కి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షల దాకా అవుతున్నాయి. పెన్షన్ ఇవ్వాలనుకుంటే ఒకరిని చూసి ఒకడు నీ పిల్లగాడికి పెన్షన్ ఇస్తే 2 లక్షలు అయినప్పుడు నాకు కూడా వాటికన్నా 2,50,000 పెట్టాలని అనుకుంటాడు, కానీ తక్కువ చేయాలని అనుకోవట్లా. పెళ్ళిళ్ళు చేయాలంటే 10 లక్షలు 20 లక్షల కుటుంబాన్ని బట్టి స్తోమతను బట్టి అవుతుంది. అందుకని మా ఊరు ఆ 2 ఎకరాల లోపు వాళ్ళు కూలికి కూడా వచ్చారు. మిరగాయల కోతకు వచ్చారు, పత్తికి వచ్చారు. వాళ్ళు వచ్చితే కావద్దు ఏంటి ఏంది నుంచున్నారు కానీ రైతు అంటాడు. వాళ్ళకి ఆ బాధ మాటలు ఆ మాటలకి బాధ వేసి పాపం ఏడిచారు, కళ్ళమ్మ నీళ్ళు పెట్టారు. వాళ్ళ చేత మనం మాట అనిపించుకోవాల్సి వచ్చిందే అని. ఏదో వాళ్ళు చెప్పినట్టు పేపర్లో పరుగులెడుతుంది అది ఇది అన్నారు, కానీ మాకేం అవ్వట్ల. ఏ కంపెనీ కూడా వచ్చాడు ఎక్కడ కొబ్బరికాయ కొట్టినట్లేదు. బ్యాంకు లోపల అన్నారు, బ్యాంకు లోపల నేను పోయా కూడా మీటింగ్ కూడా పోయాను. కాతే ఎవడు బ్యాంక్ ఇచ్చినట్టు రేకులు కట్టుకున్నాడు. ఆ రేకులు కట్టుకున్నంత తన బ్యాంక్ అయిపోయిందని నేను అనుకోను. ఆ బ్యాంక్ కూడా పొలం రాశావు. అదే చీఫ్ ఉంటారు కదా, చీఫ్ జనరల్ మేనేజరు, వాళ్ళు పట్టుకొని ఎంతో వర్క్ ఇచ్చినట్టు ఉంటుంది, కానీ అది అమ్మినట్టున్నావు. రూపాయికి పొలం ఇచ్చామంటావు. 99 పైసలకు ఇచ్చానన్నావు. అసలు నీకేంది అంత అవసరం ఏంటి? విశాఖపట్నం రూపాయికి 99 పైసలకి ఇచ్చి 99 ఏళ్ళు రేట్ ఎందుకు? 99 ఏళ్ళ తర్వాత అది ఎవడు తీసుకుంటాడు? మళ్ళీ పొలం నువ్వు తీసుకుంటావా? నీ కొడుకు తీసుకుంటాడా? నీ మనవాడు తీసుకుంటాడు? నీ మనవాడు కొడుకు కూడా తీసుకోలేడు. అప్పటికి మారిపోద్ది. ఎవడు తీసుకుంటాడో, ఏ ముఖ్యమంత్రి అవుతాడో, ఏ ప్రైమ్ మినిస్టర్ అవుతాడో, జనరేషన్ మారిపోద్ది. వాళ్ళదే కంపెనీ 50 సంవత్సరాలు చూస్తున్న వాళ్ళు పిల్లలకి చేస్తున్నట్లని ఎవరు. కాబట్టి అది అడ్మినిస్ట్రేషన్ బాగలా. చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ బాగలేదండి. ఇది పద్ధతి కాదు, అసలు పద్ధతి కాదు ఆయన చేసిన పద్ధతి. నువ్వు చేసే పద్ధతి అందరూ చిన్నపిల్లగాడైనా తప్పు అని చెప్తాడు. నువ్వు పెద్ద చదువుకున్నా మేము చదువుకోకపోయినా మాకు నాలెడ్జ్ ఉంది, పదవులు చేయగలుగుతాం. ఇట్లా చేస్తే తీసుకో, రూపాయికి 10 పైసలు తీసుకో, 50 పైసలు ఖర్చు పెట్టు, 50 పైసలు మన దగ్గర తీసుకో, తప్పేముంది? మొత్తం పొలాలు వేల ఎకరాలు తీసుకొని ఏం చేద్దామని? అదే 3 ఊళ్ళు పెడితే ఇప్పుడు తాడికొండ ఇవన్నీ 3 పుల్లింగ్లో అంటాడు. ఒక 50,000 మొత్తం 1,00,000 ఎకరం తీసుకుంటావు. ఇప్పుడు 1,00,000 ఎకరం తీసుకుని నువ్వు రాజధాని పునాదేసిన తర్వాత మొట్టమొదట 60,000 అమ్మింది. మందడం కానీ తాళాయిపాలెం కానీ నెక్కల్లో 40,000 అమ్మింది. ఈ రోజు పోతే ఆడ 35,000 అడుగుతున్నారు. 35,000 తాళాయిపాలెంలో 35,000 కొడుతున్నారు, నెక్కల్లో 20,000 కొడుతున్నారు. వాళ్ళని మోసం చేస్తున్నావు. వాళ్ళు అంటే ఎవరు? నీ సామాజిక వర్గం. నువ్వు చేయాల్సిన పని అదేనా? మన సామాజిక వర్గంలో మనకి వస్తుందని పాపం రైతులు నమ్మి నీకు ఇచ్చే మిగిలిన కులాలు పెద్దగా లేవుగా. ఆ 29 గ్రామాల్లో ఏరే కులం ఉందా పొలం ఇచ్చిన వాళ్ళు? వాళ్ళనైనా మోసం చేసేది. గట్టాగా మేము కూడా మోసపోతామేమో అని మాకు భయంగా ఉంది.